అందరికీ అందుబాటు బడ్జెట్లో ప్రీమియం ప్లాట్స్ విజన్ ఇన్ఫ్రా డెవలపర్స్. వివరాలకు కాల్ చేయండి. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్తే అండి. శ్రీమాత్రే నమః. మనకి రాఖీ పౌర్ణమి రాబోతుంది. శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రాఖీ పౌర్ణమి. మరి ఆ రోజున ముఖ్యంగా అంటే మనం ఎక్కువగా జరుపుకునేదైతే అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, ఎక్కువగా ఇలాంటి వరుసలకు సంబంధించి ఆ రక్షాబంధన్ అనేది కట్టుకోవడం చూస్తూ ఉంటాం. కానీ ఎవరి బాగు కోరుకొనైనా మనం ఒక రక్షగా కట్టేదే ఈ రక్షాబంధనం అని అంటూ ఉన్నారు. అసలు ఏంటి రక్షాబంధన్, ఎందుకు జరుపుకుంటున్నాము, అసలు ఎవరికి కట్టాల్సిన పండగ? చాలా చక్కని ప్రశ్న. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటిది. రక్షాబంధన్ అంటే మనకి అనాది కాలం నుంచి ఈ రక్షాబంధన్ నడుస్తుంది ఒక రకంగా. ఎలా అంటే మీరు పూజ చేసేటప్పుడు చేతికి కంకణము అని కడుతూ ఉంటాం, దాన్నే రక్ష. అంటే ఏంటి, ఈ 3 రోజులు ఇలా 5 రోజులు ఒక విగ్రహ ప్రతిష్ఠ చేసేటప్పుడు, ఒక యజ్ఞ కార్యక్రమాన్ని చేసేటప్పుడు ఈ కంకణము నీకు ఎటువంటి అపాయం లేకుండా నిన్ను రక్షించేటువంటి రక్షా కంకణము అని చెప్పి మనకి. అసలు ఈ రక్షా కంకణం ఎలా తయారు చేసుకోవాలని కూడా విధానం ఉందమ్మా. ఎలా అండి అంటే చక్కగా దారానికి పసుపు రాసి 3 పోగులు, 5 పోగులు, 9 పోగులు ఈ విధంగా చేసి చక్కగా మీరు ఒక పసుపు కొమ్మ, చిన్న పసుపు కొమ్మని ముడి వేసి దాని మీద మనం కొన్ని దేవతలు ఉన్నారు, ముఖ్యమైనటువంటి దేవతలు. కాలభైరవుడు, గణపతి, సుబ్రహ్మణ్యం, దుర్గా, ఇలాంటి కంకణ దేవతల యొక్క ఆరాధనగా మనం పెట్టుకుని వాటిని పూజ చేసి, అది గనక మీరు అన్నగారికో లేదా మీ చెల్లిగారికో మీరు కట్టినప్పుడు వాళ్ళు రక్షింపబడతారు ఆ శక్తి వలన. ఓకే, అంతేగాని ఈ రంగురంగుల రాఖీలు, ఈ ఫోటోలు ఇవన్నీ కాదు. ఇవన్నీ ఎక్కడ చెప్పబడలేదు. ఓకే, ఇవి రంగురంగులు అన్ని తర్వాత కాలంలో ఏవో ఇప్పుడు కొత్తగా రకరకాల బొమ్మలతో వచ్చి ఉన్నాయే తప్ప, మళ్ళీ దీనిలో కూడా కిడ్స్ ని బాగా ఇంప్రెస్ చేయటానికి వాళ్ళు రకరకాలుగా సూపర్ మ్యాన్లు, ఆ మ్యాన్లు, ఈ మ్యాన్లతో కూడా ఇవి కావు. పసుపు తాడుతోనే రక్ష. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, పసుపు అనేటువంటిది అనేక రకాలైనటువంటి వ్యాధులను నిర్మూలించేటువంటి ప్రధానమైన గుణం కలిగినటువంటిది. సో అందుకనే స్త్రీలు ప్రతిరోజు కూడా పసుపు రాసుకోవాలి ఒంటికి. ఎందుకు స్త్రీలకు ఎక్కువగా చెప్పారు? స్త్రీలకు చూడండి, మీరు కాళ్ళకి పసుపు రాసుకోవటం, ముఖానికి పసుపు రాసుకోవటం, పసుపు తాడికి కూడా రోజు పసుపు రాసుకోవాలి. అందుకని అది పసుపు తాడు అన్నారు. మనం ఇప్పుడు పసుపు తాడు తీసేసాం. అందుకని పసుపు ఎక్కడ రాసుకోవాలి తెలియటల్లా. ఏదో ముట్టుకుని మనం చేతికి ఇట్లా అనుకుంటున్నారు కొంతమంది. కానీ అది కాదు. మీరు తమిళనాడు ప్రాంతంలో ఇప్పటికీ చూడండి, ఎన్ని బంగారపు గొలుసులున్నా పసుపు తాడు ఉంటుంది. తమిళులు ఇంకా కొంచెం పాటిస్తున్నారు దాన్ని. మనం ఏమంటున్నాము, మనం 2 సూత్రాలకి మధ్యలో మేము పసుపు తాడు పెట్టాం కదండి అంటున్నారు. కొంతమంది రాగి దాంతో కూడా అల్లేసుకున్నారు. మరి వాళ్ళకి అంటే మనం ఏది చేయమన్నారో అది చేయకుండా వద్దన్నది ఎక్కువగా చేస్తున్నాం. అది మనం ఇక్కడ ఆలోచన చేసుకోవాల్సింది. సో పసుపు తాడు అనే దానికి చాలా గొప్ప అర్థం ఉన్నది. చక్క పత్తితో తయారు చేయడం దారానికి పసుపు రాసి, ఆ రాసిన పసుపు తాడుని ఇన్ని పోగులు అని చెప్పారు. మీరు ఒత్తులు చేయడానికి కూడా 3 పోగులు ఇలా చుట్టమంటారు. సాధ్యం త్రివర్తి సంయుక్తం, దాన్ని నలప అంటారు ఒత్తికి కూడా. సో ఇక్కడ అంత సుస్పష్టంగా చెప్పబడి ఉన్నది మంత్రం. దీప ఒత్తు తయారు చేయడానికి కూడా ఒక మంత్రం ఉన్నది. 3 పోగులు ఇలాగా రౌండ్గా చుట్టిన తర్వాత దాన్ని నలిపి, అప్పుడు అలాంటివి 2 కలిపి వేస్తే అది దీపారాధన కింద అవుతుంది. అలాగే పసుపు తాడుకు కూడా ఇన్ని పోగులు, 9 పోగులు, 5 పోగులు, 3 పోగులతో రక్ష దాన్ని మనం చేసుకున్నట్లయితే దానికి పసుపు కొమ్మను కట్టమన్నారు, లేదా మామిడాకు కట్టమన్నారు, లేదా తమలపాకు కట్టమన్నారు. కొంతమంది తమలపాకులో పసుపు కొమ్ము పెట్టి మరీ కడతారు కొన్ని ప్రాంతాల్లో కొన్ని రకాలుగా. ఇక్కడ ఏమిటంటే మీరు చూడండి, తమలపాకులు కూడా మీరు చెట్టు నుంచి వేరు చేసిన తర్వాత కొద్దిగా ఎక్కువ రోజులే నిల్వ ఉంటాయి.
ఇప్పుడు శ్రావణ మాసంలో ముత్తైదువులందరూ కూడా అవును. ఎక్కువ రోజులు మీరు పూర్వకాలంలో ఇంట్లోకి తాంబూలాలు ఇచ్చుకొని ఒక కట్ట తీస్తే చాలా రోజులు ఉండేవి ఆ ఆకులు. పండిపోయిన ఆకులు కూడా వేసుకునేటువంటి వాడు కొంతమంది, పెద్ద కొంచెమే కదా పండింది అన్నట్టుగా కూడా. అంటే ఆకు పండటం అంటే చూడండి మీరు ఎంత మంచి మాట మాట్లాడారు. ఎండిపోయింది అలా పండింది అని అన్నారు. అలాగే మామిడాకుల్లో కూడా మీకు శాస్త్రం మామిడాకు తోరణం ఎందుకు చెప్పారు ఇక్కడంటే ఆక్సిజన్ని ఎక్కువ కాలం ఇస్తుంది, చెట్టు నుంచి వేరుగా వెళ్ళిపోయినా కూడా. మీరు చూడండి, అంటే ప్రాణవాయువుని ఇచ్చేటువంటి శక్తి చెట్టు నుంచి ఆకు విడిపోయినా కూడా ఇవ్వగలిగే శక్తి మామిడాకులకు ఉన్నది. సో అలాగ ఉన్న శక్తి కలిగిన పత్రాన్ని ఈ పసుపు తాడుతో నువ్వు రక్షక దాని మీద మంత్రాన్ని ఆరాధన చేయటం మూలకంగా దాన్ని నువ్వు కట్టుకుంటాం మూలకంగా కట్టిన వాడి యొక్క మనసుతో నువ్వు కట్టించుకోవటం మూలకంగా వాళ్ళ యొక్క కోరిక నా తమ్ముడు నా అన్నయ్య ఎక్కడున్నా రక్షగా ఉండాలి, ఈ కంకణంతో ఎటువంటి ప్రమాదం నా అన్న తమ్ములకు రాకూడదు అని ఒక అక్క గాని చెల్లి గాని అక్కడ కట్టడంలో అంత అంతరార్థం ఉంది. అలాగే భార్యాభర్తలు ఒకరికి ఒకరు రక్ష. అలాగే స్నేహితులు, నా స్నేహితుడికి నేను రక్ష, ఇది రక్షాబంధనంలో ఉన్న అంతరార్థం. ఇప్పుడు దాని అర్థాలు చాలా మారిపోయినాయి. ఇప్పుడు ఎవరైనా మగపిల్లలు కట్టుకుంటే మీరు గమనించినట్లయితే ఇప్పటికీ కూడానమ్మా ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు అక్కడ శాఖకు వచ్చేటువంటి వాళ్ళందరూ ఒకరికి ఒకరు రక్ష అని కాషాయ రంగు కలిగినటువంటి తాడుని ధారణ చేస్తారు ఆ రోజున. అంటే మనం భారతీయులం, మనం కలిసిమెలిసి ఉండాలి, ఒక తల్లి బిడ్డలము, మనం విడిపోకూడదు, ఈ దేశాన్ని మనం కాపాడుకోవాలి. ఈ రక్షాబంధనంలో ఒక కథ కూడా ఉందమ్మా. ఈ రక్షాబంధనం వల్లే మన దేశం నష్టపోయింది అని కూడా ఉన్నది. అవునండి. అవును. ఏ రకంగా? ఒకసారి పురుషోత్తముడు అనేటువంటి మహారాజా వారు మన భారతదేశాన్ని పరిపాలన చేసే సందర్భంలో అప్పట్లో పరమతం వాళ్ళు అంటే ఇతర మతస్థులు మన రాజ్యం మీద దండయాత్ర చేసి వచ్చినప్పుడు ఆయన ఓడించలేకపోయారట. అయితే ఈ పురుషోత్తముడు ఎక్కడ చంపేస్తాడో ఈ శత్రురాజుని అని ఆ శత్రురాజుని ప్రేమించిన అమ్మాయి పరమతస్థురాలు ఆమె ఏం చేసింది, ఈ రాఖీ పౌర్ణమి రోజున వచ్చి ఈ అన్నయ్య అంటూ పురుషోత్తమ మహారాజుకు రక్ష కట్టింది. అమ్మ నువ్వు రక్ష కట్టావు కదా, ఏం కావాలి కోరుకో అని అడుగుతాడు ఆయన. అంటే అన్నయ్య నా భర్త, నేను ప్రేమించినటువంటి వ్యక్తి, నీతో యుద్ధం చేయడానికి వస్తే అతను ఏమి చేయమాకు అన్నప్పుడు ఆ రాజుగారు ఒకసారి వాడు ఎట్లా యుద్ధానికి వస్తాడు. ఇదంతా కూడా కావాలని జరిగిన ప్రయోగం భారతదేశం మీద, ఈ రక్ష వంక పెట్టి ప్లాన్గా. అప్పుడు ఏమైందంటే పురుషోత్తమ మహారాజు సైనికులు ఆ ఇతర మతస్థుడు వచ్చి రాజ్యం మీద దండయాత్ర వచ్చిన అతను చంపబోతుంటే, సైనికులే చంపబోతుంటే సైనికులను తాను అడ్డుకోవాల్సిన పరిస్థితి వస్తే పురుషోత్తమ మహారాజును అప్పట్లో వాళ్ళు ఖైదీ చేసి పట్టుకెళ్ళి తర్వాత వదిలివేయటం జరిగింది. అంటే చూసారా, ఎమోషనల్గా ఒక రకంగా ఇట్లా కూడా చేయవచ్చు. ఇది కథ జరిగింది, యథార్థమైనటువంటి కథ. అందుకని మొదట్లో మీకు గత కొంతకాలం కిందట ఈ రాఖీ రక్షణ ఎక్కువ చేసుకోలేదు చూడండి. ఇప్పుడు కాస్త ఎక్కువైంది, కానీ మొదట్లో ఇంత లేదు. ఓన్లీ పూజల దగ్గరే కంకణాన్ని మనం కట్టుకోవటం ఇవన్నీ ఎక్కువగా ఉండటం కారణం ఇది. అయితే తర్వాత రోజుల్లో ఇది బాగా వ్యాప్తం అవటం. ఇప్పుడు ఈ రాఖీ పౌర్ణమి, ఇంకా బ్రాహ్మణులు అయితే ఈ రాఖీ పౌర్ణమి రోజున యజ్ఞోపవీతాన్ని మార్చుకుంటారు. ఇదే జంధ్యాల పౌర్ణమి అని అంటారు. ఎందుకు అంటే ఇది నీకు రక్షగా ఉన్నది. ఇది కూడా పసుపు తాడేనమ్మా. ధరించేటప్పుడు దానికి పసుపు రాసి పూజ చేసి గాయత్రి శక్తిని ఆవాహనం చేసి ఆ రోజున ఈ జంధ్యాన్ని ధరిస్తారు. అది కూడా పసుపు తాడే. ప్రతి ఒక్కరు మార్చాలా ఆ రోజు? ప్రతి ఒక్కరు ఈ యజ్ఞోపవీతం ఎవరైతే ధరిస్తున్నారో వాళ్ళందరూ ఆ రోజు మార్చుకోవాలి. ఎందుకు మార్చమన్నారు అంటే ఇన్ని రోజులు మన ఒంటి మీద ఉన్నది, దారిలో వెళ్ళొస్తూ పోయేటువంటి సందర్భంలో దీనికి మైలు దోషం తగలవచ్చు. సో ఈ మైలు దోషాన్ని ఈ పౌర్ణమి రోజున నువ్వు దాన్ని తీసివేసి కొత్త యజ్ఞోపవీతాన్ని ధారణిసి మళ్ళీ కొత్త శక్తిని నింపు. సో రాఖీ పౌర్ణమి అంటే ఇదేదో ఒక రాఖీ కట్టేస్తే అయిపోయింది, మనం ఏదో చెల్లెలకు అక్కకు వచ్చిన ఆవిడకి 10,000 రూపాయలు ఇస్తే అయిపోయింది అనుకోమాకండి. అలా కూడా మీ తమ్ముడికి అన్నయ్యకి రక్ష కట్టమాకండి. కట్టే వాళ్ళకి కూడా చెప్తున్నాను, మీరు చక్కగా మీరు ఎలా కట్టాలో కావాలంటే మీరు
విజిత గారు ఇది ఒక వీడియో లాగా ఆ రక్షని ఎలా తయారు చేయాలో ఒక వీడియో లాగా. అంటే తమలపాకులో పసుపు కొమ్ము కానీ మామిడాకులో పసుపు కొమ్ము కానీ పెట్టి ఈ పసుపు దాని మీద కంకణ దేవతాభ్యో నమః అంటూ సుబ్రహ్మణ్య శక్తిని కానీ గణపతి శక్తిని కానీ దుర్గా శక్తిని కానీ సుదర్శన శక్తిని కానీ హనుమత్ శక్తిని కానీ మీరు పూజ ఈ మన వీడియోతో పాటు అది ఒక సైడ్లో మీరు ప్లే చేసినట్లయితే చక్కగా రేపు రాఖీ పున్నమి రోజున ఈ విధంగా మీరు రాఖీ కట్టుకోండి. మీ అన్న రక్షింపబడతాడు, మీ తమ్ముడు రక్షింపబడతాడు. ఈ మంత్రశక్తి ప్రభావం వలన వారికి ఏదన్నా చెడు తొలగిపోయి లాభం కలిగితే నా చెల్లి నా అక్క ఇది కట్టడం మూలకంగా శుభం కలిగింది అని అనుకుంటారు. బట్ ఇది రక్షాబంధనం చేసుకోవాల్సిన పద్ధతి. ఇప్పుడు అంటే చాలా మంది ఎవరికి వారి చేతులతో సొంతంగా కట్టకుండా ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళు కూడా అంటే పంపించేస్తే సరిపోతుంది అనే విధానం కూడా ఆచరిస్తున్నారు. అంటే ఒక ఫార్మాలిటీ లాగానే చూస్తున్నారు. ఇది అలా చేయడం అసలు కరెక్టే అంటారా? అంటే ఇప్పుడు దూర ప్రాంతంలో మన అన్నయ్య మీద మనకు ప్రేమ ఉన్నది, అదేదో మన అన్న పంపించకపోతే నేను ఎట్లా ఉన్నాను అనుకుంటాడేమో ఒకటి. అసలు ఈ రక్షాబంధన కార్యక్రమంలో చెల్లెలు కానీ అక్క కానీ ఇంటికి రావటంలో కూడానమ్మా చాలా గొప్ప అర్థం ఉన్నది. ఈ విధంగా అన్న అక్క కానీ చెల్లి కానీ తన అన్న ఇంటికో తమ్ముడి ఇంటికో వచ్చి ఏదైనా తన భర్తకు సంబంధించిన ఇబ్బందినో లేదా తన పిల్లలకు సంబంధించిన ఇబ్బందినో తనేమన్నా ఇబ్బంది పడుతున్నా కాస్త చెప్పుకుని సేద తీరటానికి అన్నయ్య దగ్గర తమ్ముడి దగ్గర ఇది ఒక చక్కని అవకాశం. అంతేగాని మనం ఇచ్చే అన్నగా ఇచ్చే 500కో 1000 రూపాయలకో వాళ్ళు వస్తున్నారు అనుకుంటే అది కూడా మన ఆలోచన తప్పు అవుతుంది. అవును, అంటే నిజంగా అలా ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు కదమ్మా, ఉన్నారు కదా అలా. కాబట్టి నేను అది కూడా చెప్తున్నాను, దయచేసి అలా అనుకోమాకండి. మీ ఇంటికి ఆడపిల్ల వస్తోంది అంటే తను కష్టం చెప్పుకోవడానికి రావచ్చు, ఆనందంగా ఉన్నానని చెప్పడానికి రావచ్చు, లేదా నా అన్నయ్య రక్షకు తను కూడా. ఎందుకంటే స్త్రీ పూజ చేస్తే తొందరగా దేవతలు లొంగుతారమ్మా పురుషుడి కంటే కూడా. మీకు చూడండి శాస్త్రాల్లో స్త్రీలు సూర్యగమనాన్ని ఆఫ్ చేశారు. అంత శక్తివంతం, వాస్తవం కదమ్మా. ఒక సుశీల అనేటువంటి భక్తురాలు నా భర్తకి పొరపాటున ఎవరో కాలు నేను తగలటం మూలకంగా నీ భర్త చనిపోవాలని చెప్పిన ఒక ఋషి గారి శాపాన్ని అనుగ్రహిస్తే సూర్యోదయం ఎలా అవుతుందో నేను చూస్తాను, సూర్యుడు ఉదయించకుండా ఉండుగాక, నేనే సౌశల్యమైనటువంటి శీలవతినైతే. దాని గురించి ఎవరు వచ్చారమ్మా? అనసూయాదేవి మళ్ళీ కిందకు వచ్చి నీ భర్తను నేను కాపాడుతాను అని చెప్పి, నువ్వు ఆ శాపాన్ని విరమించుకో, నీ భర్తకు కనుక ఒకవేళ ఆ దోషం వస్తే నా శీలంతో నీ భర్తను కాపాడుతాను అంటే ఆడవాళ్ళు అంత శక్తివంతులమ్మా. ఇప్పుడేదో ఈ చిన్న చిన్న వాటికి ఏదో అల్పమైనటువంటి వాళ్ళగా చూపిస్తున్నారు కానీ స్త్రీని ఎప్పుడూ కూడా వేదాలు అలా చూపించలేదు ఎక్కడా కూడా. చాలా శక్తివంతమైనటువంటి రక్షకుల కింద చూపించబడ్డాయి. కాబట్టి అలాంటి రక్షకులే కదా ఓ రాణి రుద్రమదేవి, ఓ ఝాన్సీ లక్ష్మీబాయి, ఒక అహల్యాబాయి, ఎంతమంది గొప్ప వాళ్ళు ఉన్నారు మన దగ్గర. ఒక శివాజీ మహారాజ్ తల్లి జిజియాబాయి, వీళ్ళందరూ గొప్ప గొప్ప నారీమణులు ఉన్నారు, ఋషిపత్నులు ఉన్నారు, దేశ మాతలు ఉన్నారు. కాబట్టి ఇలాంటి ఆడవాళ్ళ యొక్క పరిపూర్ణమైన మనసుతో ఆ అమ్మ కరిగి ఆ శక్తిని దానిలోకి నింపుతుంది. అందుకని నీ భర్త క్షేమాన్ని కోరుకుంటానికే ఆ చెల్లెలు వచ్చినా ఆ అక్క వచ్చినా అనే విషయం ఇక్కడ ఉండేటువంటి అన్నగారి భార్యో తమ్ముడు భార్యో అర్థం చేసుకోవాలి తప్ప వాళ్ళు మనం ఏదో 10,000 5,000 దోచుకెడదామని వచ్చారని మాత్రం అనుకోకూడదు. ఇది ఒక ఆలోచనగా నేను చెప్తున్నాను. అలా ఎప్పుడు కూడా ఆలోచన చేయమాకండి. మీరు ఒక ఇంటి చెల్లెలే. కరెక్టే. కాబట్టి ఏ చెల్లెలైనా తన పుట్టిల్లు ఎందుకు పుట్టిల్లు బాగాలను కోరుకుంటుంది? తను నేను బాగుండాలి అని చెప్పి అనేక రకాలుగా నా యొక్క ఆనందం కోసం చిన్నప్పటి నుంచి నాతో తిరిగిన వ్యక్తి. పెళ్ళప్పుడు కూడా ఈ సారెలు డెలివరీ అయినప్పుడు కానివ్వండి, మీరు చూడండి ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు లేదా ఏది చేసుకున్నా పెద్ద పెద్ద సారెలుగా ఎందుకు తీసుకొస్తారంటే తన యొక్క ఆనందాన్ని చూసి ఈ పుట్టిల్లు గర్వించాలి, అంతేగాని ఎప్పుడు కూడా దోచుకెళ్ళేది కాదు అనేటువంటి విషయాన్ని రాఖీ పున్నమి రోజున వచ్చినటువంటి మీ యొక్క భర్త యొక్క చెల్లెలో అక్కనో మీరు వేరేగా అనుకోవద్దని కూడా నేను ఈ విషయంలో చెప్తున్నాను. చక్కగా పసుపు కొమ్ము, మన పసుపు తాడు తమలపాకులో రౌండ్ చేసి కానీ లేకపోతే మామిడాకులో కానీ
కట్టి దాన్ని పూజించమనండి. ఉమ్, దానిలో జీవశక్తి ఉంటుంది, తర్వాత ఇతర దోషాలను పోగొట్టేటువంటి శక్తి కూడా ఉంటుంది. ఉమ్, అంటే ఆ విధంగా రక్షాబంధన మనం చేసుకున్నట్లయితే రాఖీ పున్నమికి చాలా మంచి ప్రయోజనం ఉంటుంది. ప్రకృతితోనే మనం ముడిపడి ఉంటాము. అవును. ప్రకృతికి సంబంధించిన వస్తువులు వాడటం మూలకంగా ఉమ్, వికృతి చేష్టలు తగ్గించిన వాళ్ళం అవుతాం. ఇది మాత్రం వాస్తవం. ప్లాస్టిక్ ఎందుకమ్మా, అవును. చక్కగా ప్రకృతితో ఉన్నదాన్ని వాడుకో. మామిడి చెట్లు ఎందుకున్నాయి, నన్ను చక్కగా ఉపయోగించుకోండి, మీ రక్షణకి నేనున్నాను. అవును. ప్రకృతి చెప్తోంది. ఉమ్, పసుపు కొమ్ము కూడా చాలా రక్షణ, పసుపు తాడు కూడా చాలా రక్షణ. అవును. అయితే మనం స్నానం చేస్తే ఇప్పుడు మీరు అనుకుంటున్నారు కానీ దానికి మంత్రశక్తి ఉన్నదని మర్చిపోతున్నారు. ఉమ్, పసుపు కరిగిపోతుంది అనుకుంటున్నారు కానీ ఆ పసుపు లోపల తయారు చేయబడిన కంకణ దారం లోపలికి నా చెల్లెలు ఒక మంత్రశక్తిని నింపి పంపిందని మాత్రం అనుకోవటం లేదు. అవును. అది మనం తెలుసుకోవాల్సిన విషయం. కాబట్టి ఆ విధంగా రక్షాబంధనం జరుపుకుందాం. ప్రకృతితో తయారైన వాటిని మనం పూజిద్దాం, గౌరవిద్దాం. తప్పకుండా అండి. ధన్యవాదాలు. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.